హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏపీ టెట్ లేదా టీజీ టెట్, ఏపీడిఎస్సి లేదా టీజీడిఎస్సికి ఉపయోగపడే విధంగా మ్యాథమెటిక్స్ ఎస్జిటికి కొన్ని ప్రశ్నలు ఇస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మొదటి ప్రశ్న అంటే 50 నుంచి 200 వరకు గల సంఖ్యల్లో 3 చే భాగించబడే సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతున్నానండి. ఈజీ ప్రాసెస్లో చేద్దామండి. 50 తర్వాత 3 చే భాగించబడేది 51, 17 ముళ్ళండి. తర్వాత దీనికి 3 కలిపితే 54, దీనికి 3 కలిపితే 57, సో 200 కంటే ముందు 198 వస్తుంది. ఇందులో వీటి యొక్క మొత్తం కనుక్కోవాలంటే ఇందులో ఎన్ని సంఖ్యలు ఉన్నాయో మనం ఫస్ట్ కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. దీని ప్రకారం ఆ నెంబర్ కనుక్కోవాలి అంటే చివరి సంఖ్య మైనస్ మొదటి సంఖ్య బై 3 చే భాగించబడేది అన్నది కాబట్టి బై 3 + 1 అనమాట. సో దీని ప్రకారం మనకు 198 నుంచి 51 పోతే 147 వస్తుంది. 147/3 + 1, 147 ప్లస్ 3 1 3 అండి బై 3, 150/3 అంటే 50. అంటే 3 చే భాగించబడేవి 50 నుంచి 200 వరకు 50 ఉన్నాయండి. దీని ప్రకారం మనం వీటి యొక్క మొత్తం ఎంతో కనుక్కోవాలంటే SN = n/2 × a+l ఫార్ములా ప్రకారం చేస్తాం అన్నమాట. n/2 అంటే n అంటే మనకు నెంబరు 50 వచ్చింది కాబట్టి 50/2, మొదటి సంఖ్య 51, చివరి సంఖ్య l అంటే చివరి సంఖ్య 198 అనమాట. 50/2 అంటే 25 ఇంటూ 51 + 198 అంటే 249. వీటి యొక్క లబ్ధం వచ్చేసరికి 6225 వస్తుందన్నమాట. 6225 అనేది ఆప్షన్ బిలో ఉంది. నెక్స్ట్ రెండో ప్రశ్న తీసుకుంటే మొదటి 15 సంఖ్యల వర్గాల మొత్తం ఎంత అని అడుగుతున్నానండి. మొదటి 15 సహజ సంఖ్యల వర్గాల మొత్తం కనుక్కోవాలంటే n × n + 1 × 2n + 1/6 అనే ఫార్ములా ఉపయోగించి కనుక్కోవచ్చు. సో మొదటి 15 సంఖ్యలను ఎలా రాయొచ్చు? 1² + 2² + 3² ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 15². చివరి సంఖ్య ఇదండి. దీని ప్రకారం మనము ఫార్ములా ఏంటి? మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి ఫార్ములా n × n + 1 × 2n + 1/6. ఈ ఫార్ములా ప్రకారం n అంటే 15 సంఖ్యలు, 15 + 15 + 1 ఇంటూ 2 × 15 అంటే 30 + 1/6. దీని ప్రకారం మనము 15 × 15 + 1 అంటే 16, 30 + 1 అంటే 31/6. 3 2 3 5 అండి, 2 1 2 8, 8 5 40, 8 5 40, 40 × 31 వేస్తే ఎంత వస్తుందంటే 1240 వస్తుంది అనమాట. సో 1240 అనేది ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మొదటి 10 సహజ సంఖ్యల గణాల మొత్తం ఎంత అని అడుగుతున్నాండి. గణాల మొత్తం కనుక్కోవడానికి ఫార్ములా n² × n + 1 2/4, n² × n + 1 2/4. మొదటి n సహజ సంఖ్యల గణాల మొత్తం కనుక్కోవడానికి ఫార్ములా అదండి. సో మొదటి 10 సహజ సంఖ్యల గణాల మొత్తం అన్నాడు కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? గణం అంటే 1³ + 2³ + 3³ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 10³. సో దీని ప్రకారం మనము ఇందులో 10 ఉన్నాయి కాబట్టి 10² ప్లస్ 10 + 1 2/4. 10² అంటే 100, 10 + 1 అంటే 11/4. దీని ప్రకారం మనకి 4 25 ఉందండి. తర్వాత 11² అంటే 11 11 121. దీన్ని గుణిస్తే
ఎంత వస్తుందండి? 3025 వస్తుంది. 3025 అనేది ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మొదటి 35 సహజ సంఖ్యల సరాసరి ఎంత అని అడుగుతున్నానండి. మొదటి 35 సహజ సంఖ్యల సరాసరి కనుక్కోవడానికి ఫార్ములా n+1/2. 35 అన్నాడు కాబట్టి 35 ప్లస్ 1/2. 35 ప్లస్ 1 అంటే 36. 36/2 అంటే 18. సో మొదటి 35 సహజ సంఖ్యల సరాసరి 18. నెక్స్ట్ 2ను ఈ క్రింది వానిలో ఏ జ్యామితీయ ఆకారంగా చూపవచ్చు అని అడుగుతున్నానండి. త్రిభుజము, చతురస్రము, రేఖ ఏది కాదు. త్రిభుజం కావాలంటే 3 ఉండాలి, చతురస్రం కావాలంటే 4 ఉండాలి, రేఖ అయితే 2 ఉన్నా సరిపోతుంది కాబట్టి దీన్ని రేఖలాగా చూపవచ్చు. సో రేఖ అనేది ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 3.48 బార్ సో ఆన్ p/q రూపంలో రాయండి అన్నాడండి. సో p/q రూపంలో రాయాలి అంటే ఇచ్చినటువంటి నెంబర్ని x అనుకోండి, దీన్ని 3.48 బార్ తీసేస్తే 4848 సో ఆన్ అని రాయొచ్చు. సో నెక్స్ట్ ఈ ఎక్స్ని ఇరువైపులా బార్ అనేది 2 సంఖ్యలకు ఉంది కాబట్టి ఇరువైపులా మనం 100 చేత గుణించాలండి. 100 × x ఇక్కడ 100 చేత గుణిస్తే పాయింట్ అనేది 2 స్టెప్పులు ముందుకు జరుగుతుంది. అంటే 348.4848 సో ఆన్. సో ఇదండి ఇచ్చినటువంటి దాన్ని దీన్ని 1 దీన్ని 2 అనుకోండి. ఇప్పుడు 2 - 1 కానీ చేసామంటే రెండిట్లోంచి ఒకటో ఈక్వేషన్ తీసేస్తే 100x = 348.4848 సో ఆన్. x = 3.4848 సో ఆన్. ఈ ప్రకారంగా మనము 100xలో నుంచి ఒక x పోతే 99x = 348లో 3 పోతే 345. మనకు కావాల్సింది x విలువ కావాలి కాబట్టి x = xని ఇక్కడ నుంచి 99 నుండి పంపించేస్తాం. 345/99. 3 33 అండి. తర్వాత 3 11 33, 3 5 15. సో 115/33. 115/33 అనేది ఆప్షన్ ఏలో ఉంది. నెక్స్ట్ 36 యొక్క కారణాంకాల మొత్తం ఎంత అంటున్నాడండి. కారణాంకాల సంఖ్య కాదండి ఇక్కడ అడిగింది, 36 యొక్క కారణాంకాల మొత్తం ఎంత అంటున్నాడు. కాబట్టి మనము ఈ ప్రశ్నను కొంచెం జాగ్రత్తగా గమనించాలి. 36 యొక్క కారణాంకాలని మనం ఏమని రాయొచ్చు చూడండి ఒకసారి. 2 18, 2 9, 3 3. అంటే 36 నేను రాయొచ్చు 2² × 3² అని రాయొచ్చు. అంతే కదండి. ఇప్పుడు దీని ప్రకారం 36 యొక్క కారణాంకాల మొత్తం కనుక్కోవాలంటే మనము దీన్ని ఎలా రాయాలి? ఇక్కడ ఉన్నటువంటి దాన్ని 2^2+1 అని రాయాలి. నెక్స్ట్ -1/ ఇక్కడ బేస్ ఏదైతే ఉందో ఆ బేస్లోంచి 1 తీసేయాలి. ఇంటూ ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని కూడా అలానే రాయాలి ఫస్ట్ రాసినట్టు. 3^2+1 - 1/ బేస్ అయితే 3 ఉంది కాబట్టి 3 - 1 వేయాలి. సో ఈ విధంగా రాసుకోవాలి మనము. 2^2+1 అంటే 2³ -1/2 -1 అంటే 1. తర్వాత 3^2+1 అంటే 3³ -1/3 -1 అంటే 2. 2³ -1 అంటే 8 - 1 7 అవుతుందండి. తర్వాత 3³ అంటే 27, 27 - 1 అంటే 26. 26/2 అంటే 13. 13 51. సో ఈ విధంగా మనము 13 91 అండి, 51 కాదు, సారీ, 91 అవుతుంది. 91 అనేది ఆప్షన్ సిలో ఉంది. సో 36 యొక్క కారణాంకాల మొత్తం ఎంత అంటే ఈ విధంగా మనం అనుకుంటాం. ఈ విధంగా మనం ఏ నెంబర్ ఇచ్చినా కూడా మనము ఫస్ట్ దాని యొక్క కారణాంకాలు ఏమన్నాయో రాసుకొని అలా కనుక్కోవాలి. నెక్స్ట్ ఇంకో ప్రశ్న చూడండి. ఇంకో 2 ప్రశ్నలు ఉన్నాయి. 180ని 2 కారణాంకాల లబ్దంగా ఎన్ని విధాలుగా రాయొచ్చు అని అడుగుతున్నాడండి.
ఒకసారి మనం గమనిస్తే ఈ ప్రశ్న ఒకసారి చూడండి. 180ని 2 కారణాంకాల లబ్దంగా ఎన్ని విధాలుగా రాయొచ్చు అని అంటున్నాడండి. అసలు 180ని మనము కారణాంకాలు ఏమున్నాయో కనుక్కుందాం ఫస్ట్. 180ని 2 90లు, 2 45లు, 5 9లు, 3 3లు. ఏమొచ్చిందండి? 180 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1 ఇలా వచ్చిందండి. దీని ప్రకారం మనము ఈ కారణాంకాలు ఎన్నో ఫస్ట్ కనుక్కుందాం. ఫస్ట్ ఈ పవర్లో 2 ఉంది కాబట్టి 2 + 1, పైన 3 స్క్వేర్ అంటే పవర్లో 2 ఉంది కాబట్టి 2 + 1, తర్వాత పైన 5కి పవర్లో 1 ఉంది కాబట్టి 1 + 1 ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు 3 3 2 3 × 3 9, 9 × 2 8. సో 18/2 9 వస్తుంది అనమాట. అంటే 180ని 2 కారణాంకాల లబ్దంగా ఎన్ని విధాలుగా రాయొచ్చు అంటే 9 విధాలుగా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ చివరి ప్రశ్న చూడండి. 24 కంటే చిన్నవైన పరస్పర ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని రాయవచ్చు అని అడుగుతున్నాడండి. ఈ ప్రశ్న బాగా గమనించండి. 24 కంటే చిన్నవైన పరస్పర ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని రాయవచ్చు అంటున్నాడండి. దీనికి ఫస్ట్ 24 యొక్క కారణాంకాలు ఏంటియో కనుక్కుందాం. 24ని ఎలా రాయొచ్చు? 2 12లు, 2 6లు, 2 3లు, 2³ × 3^1 అని రాయొచ్చు అనమాట. 2 4 4 8 8 3 24. దీనికి ప్రకారం ఫార్ములా ఏంటంటే phi of n is equal to n × 1 - 1/a × 1 - 1/b. ఇది ఫార్ములా అంటే దీని ప్రకారం దీన్ని ఈ బేస్ని 1 అనుకోండి, సారీ ఈ బేస్ని 1 a అనుకోండి, ఈ బేస్ని b అనుకోండి అండి. phi of n is equal to n అంటే 24 అండి. 24 × 1 - మొదటి దాని యొక్క బేస్ 2 కాబట్టి 1/2, తర్వాత రెండో దాని యొక్క బేస్ 3 కాబట్టి మైనస్ అండి 1 - 1/2. సో ఈ విధంగా రాసుకుంటాం. దీన్ని బట్టి 24 × 1 - 1/2 అంటే 1లోంచి 6 తీసేస్తే 6, తర్వాత ఇది 3 అండి. దీన్ని కసాగడితే 3 1 3, 3 - 1 అంటే 2/3 ఇలా వస్తుంది. 2 1 2 12లు, తర్వాత 3 1 3 4లు, 4 2 8. 24 కంటే చిన్నవైన పరస్పర ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని రాయొచ్చు అంటే 8 రాయొచ్చు. 8 అనేది ఆప్షన్ డిలో ఉందండి. ఇవండి ఈరోజు ప్రశ్నలు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.